అంతా తెల్ల జుట్టు వాళ్ళందరినీ అదే విధంగా ఊటికల్లో తీసుకొచ్చి రాఘవేంద్ర గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం ప్లీజ్. హర్షవర్ధన్ గారు, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫైనల్గా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద వాళ్ళకు వచ్చినటువంటి క్లారిటీ ఏంటి అంటే, అసోసియేషన్లు క్రీడా సంఘాలు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు కొన్ని ఫేక్ ఉన్నాయి. ఒకటి అంటే దీనికి గతంలో ఒలింపిక్ అసోసియేషన్, దాన్ని కూడా 2 విభాగాలు ఉన్నాయి. ఈ క్రీడా అసోసియేషన్లు కొన్ని ఎలా ఉంటాయి, అన్నీ కాదు కొన్ని ఎలా ఉంటాయి అనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడానికి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఫైనల్గా పేపర్ లీకేజీ జరగలేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది, దాని గురించి మాట్లాడట్లా. తర్వాత వచ్చేసి అక్కడ అభ్యర్థులు ఎవరు కూడా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అర్హత లేకుండా తీసుకున్నారు అనేది అక్కడ కూడా తేలలేదు. తర్వాత హారిజెంటల్ వర్టికల్ రిజర్వేషన్లకు సంబంధించి ఏం తేలి. ఇప్పుడు ఫైనల్గా స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికేట్లు కొన్ని ఫేక్ ఉన్నాయని చెప్పేసి కొన్ని డాక్యుమెంట్స్ ఆధారాలు చూపించారు. ఫైనల్గా వాళ్ళు స్టాండ్ అవుతోంది అది స్పోర్ట్స్ కోటాలో ఒక 4 అభ్యర్థులకు సంబంధించింది మాత్రమే వాళ్ళు లేవనెత్తుతున్నారు. ఈ 4 అభ్యర్థులు ఎవరంటే జూడోలో 2013లో జరిగినటువంటి సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్, సీనియర్ స్టేట్ టోర్నమెంట్లో వచ్చినటువంటి వాళ్ళకి వచ్చిన సర్టిఫికేట్ల మీద మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కొన్ని సర్టిఫికేట్లు చూపించి ఇప్పుడు ఫైనల్గా వాళ్ళు వచ్చింది అది అనమాట. సో అసోసియేషన్లు ఎలా ఉంటాయంటే 2-3 అసోసియేషన్లు ఉంటాయి స్పోర్ట్స్లో. ఇప్పుడు జూడోలో వీళ్ళు ఒక సర్టిఫికేట్ తెచ్చారనమాట, ఒక అప్లికేషన్ ఒక అసోసియేషన్ అధ్యక్షుడు ఇచ్చాడు. ఏంటంటే అసలు అప్పట్లో అసలు జూడోనే జరగలేదు అని చెప్పేసి ఇప్పటికి కూడా జూడోలో 2 అసోసియేషన్లు కొట్టుకుంటున్నారు. అంటే అలాంటి పరిస్థితి ఉందన్నమాట. క్రీడా సంఘాలు రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయి దరిద్రం చేసి పెట్టేసినటువంటి పరిస్థితి. చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను కూడా వాలీబాల్ నేషనల్ ప్లేయర్. ఒకసారి పీసీఆర్ ఒకసారి సర్టిఫికేట్ చూపించండి. ఇది వచ్చేసి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ వాలీబాల్ టోర్నమెంట్లో నేను పాల్గొన్నటువంటి సర్టిఫికేట్ అండి ఇది నా చేతిలో ఉంది, మీరు అక్కడ చూడొచ్చు అనమాట. దీంట్లో ఇక్కడ రాసింది కదా సార్, ఇక్కడ రాసిండేది ఏంటో తెలిసినా, ఇక్కడ నా పేరు అవన్నీ రాస్తున్నాయి అనమాట నా చేతిలో ఉన్న సర్టిఫికేట్లో. ఈ రాసింది ఎవరో తెలిసినా మా అన్న రైటింగ్. అది ఎందుకు మా అన్న రైటింగ్ అంటున్నాను అంటే, ఇది నాకు ఊరికినే ఇలా ఎంటీ సర్టిఫికేట్ ఇచ్చేసారు నాకు. అప్పుడు వాలీబాల్ టోర్నమెంట్ అయిపోయింది, బయలుదేరే ముందు కట్టగట్టి ఇలా ఇచ్చేసారనమాట. మీరు ఎంతమంది వచ్చారు? 12 మంది. ఇదిగో 12 సర్టిఫికేట్లు అని ఇచ్చేస్తే నాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ ఫిల్ చేసుకునింది నేను, మా అన్న రాశాడు అనమాట. ఇది ఏవి సూర్యనారాయణ రాజు, తర్వాత పలానా జూనియర్ కాలేజీలో చదివాడు అని చెప్పేసి మా అన్న రాసినటువంటి సర్టిఫికేట్. ఇది క్రీడా సంఘాలకు సంబంధించినటువంటి అంశాలు చెబుతున్నా. ఇవన్నీ కూడా నేను పాల్గొన్నటువంటి టోర్నమెంట్లు అండి. ఇప్పుడు నేను వీళ్ళ అసోసియేషన్కి ఒకరిని అడిగాను అనమాట, సార్ ఇది నేను గ్రూప్ 1 టోర్నమెంట్స్ జరిగాయండి విశాఖపట్నంలో ఏపీ స్టేట్ రూరల్ అండ్ ఉమెన్ స్పోర్ట్స్లో. సో నేను దానికి పార్టిసిపేట్ చేశాను అప్పుడు 2001లో జరిగింది, నిజమేనా అని చెప్పి అడిగితే మా దగ్గర రికార్డ్స్ లేవండి, అప్పుడు జరగలేదని చెప్పి ఇచ్చారు. ఇదిగో నా దగ్గర సర్టిఫికేట్ ఉంది, నేనేం ఉద్యోగం తీసుకోవాలా, ఇది ఒరిజినల్ సర్టిఫికేట్. ఇది నేనే ఉద్యోగాల కోసం తయారు చేసుకున్న సర్టిఫికేట్లు కాదు, స్పష్టంగా ఉన్నాయి. ఇది అసోసియేషన్లు క్రీడా సంఘాల పరిస్థితి. ఏమంటారు మీరు చూడొచ్చు. వెంకటేశ్వర యూనివర్సిటీలో వాలీబాల్ విన్నర్స్ మేము యూనివర్సిటీ స్థాయిలో, తర్వాత బాల్ బ్యాడ్మింటన్లో రన్నర్ ప్లేస్. సో ఇన్ని ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి, నేను కూడా స్పోర్ట్స్ మెన్ అనమాట. సో కాబట్టి నాకు ఆవేదన ఉంది. అందుకే రామారావు గారికి చేతులు మొక్కింది, క్రీడాకారులు దయచేసి మీరు ఇలా అనొద్దు అని చెప్పేసి. రియాక్ట్ అవ్వండి సార్. బాగా చెప్పారు. ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇందాక తెలుగుదేశం ప్రతినిధి